రైట్, ఇక పిన్నెల్లికి ఏపీ హైకోర్టులో ఊరట దక్కింది. జూన్ 5వ తేదీన ఉదయం 10 గంటల వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. పిన్నెల్లితో పాటు పలువురు ఎమ్మెల్యే అభ్యర్థుల ముందస్తు బెయిల్ పిటిషన్లపై ఏపీ హైకోర్టు ఈ ఆదేశాలు ఇచ్చింది. తదుపరి విచారణ జూన్ 6కు వాయిదా వేసింది. పిన్నెల్లికి ఏపీ హైకోర్టులో ఊరట దక్కింది. జూన్ 5వ తేదీన ఉదయం 10 గంటల వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. పిన్నెల్లితో పాటు పలువురు ఎమ్మెల్యే అభ్యర్థుల ముందస్తు బెయిల్ పిటిషన్లపై ఏపీ హైకోర్టు ఈ ఆదేశాలు ఇచ్చింది. తదుపరి విచారణ జూన్ 6కు వాయిదా వేసింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు. శివ, చెప్పండి, పిన్నెల్లిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దు అంటూ కూడా ఇటు హైకోర్టు అయితే ఆర్డర్స్ జారీ చేసింది. హైకోర్టు నిర్ణయాన్ని ఎలా చూడాలంటారు? డీటెయిల్స్ ఏంటి శివ? మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో గత 4 రోజుల కాలంగా తీవ్రస్థాయిలో ఉత్కంఠ లేపి పల్నాడుకి సంబంధించి మాచర్ల నియోజకవర్గం రెండచింతల మండలం పాలవాయి గేటుకు సంబంధించి కూడా ఈవీఎంను ధ్వంసం చేసిన దానికి సంబంధించి కూడా 3 రోజుల నుంచి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అజ్ఞాతంలోకి వెళ్ళిన పరిస్థితి కనిపించింది. కొద్దిసేపు క్రితమైన ఏపీ హైకోర్టులో ఏదైతే ముందస్తు బెయిల్ పిటిషన్ని దాఖలు చేయడం జరిగింది. బెయిల్ పిటిషన్పై విచారించిన ధర్మాసనం కూడా ఇరు వర్గాలకు సంబంధించిన వాదనలు వినటం జరిగింది. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఏపీ హైకోర్టుకు సంబంధించి ఎవరైతే వైఎస్ఆర్సీపీ సంబంధించి కూడా నిరంజన్ రెడ్డి తన వాదనని బలంగా వినిపించారు. అలాగే ప్రభుత్వం తరపున అలాగే ఎన్నికల కమిషనర్ తరపున కూడా పూర్తి స్థాయిలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ తన వాదనలు అయితే బలంగా వినిపించిన పరిస్థితి కనిపించింది. ఎన్నికలకు సంబంధించి కూడా ఎక్కడా నియమ నిబంధనల్ని ఉల్లంఘించలేదని చెప్పి కూడా వాదించే ప్రయత్నం అయితే చేశారు. మరొక వైపు నిరంజన్ రెడ్డి తన వాదనని చాలా బలంగా వినిపించారు. ప్రతిపక్ష నేత తెలుగుదేశం పార్టీ నారా లోకేష్కు సంబంధించిన ఒక వీడియో, అది ఒరిజినల్లో కాదో తెలియదు, ఆ వీడియోని ట్విట్టర్లో పెట్టడం ద్వారా దాన్ని బేస్ చేసుకొని ఈసీ ఏ రకంగా కేసు నమోదు చేస్తుందని చెప్పి ఆయన గట్టిగా వాదనలు వినిపించిన పరిస్థితి కనిపించింది. అయితే అదే స్థాయికి సంబంధించి కూడా ప్రభుత్వం తరపు నుంచి వాదనలు అయితే ఆ స్థాయిలో రాలేదని చెప్పి కూడా మనం భావించాలి. ఇక ఈ కేసుకు సంబంధించి ఏదైతే ఈయనతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అభ్యర్థులు పోటీలో ఉన్నారో 175 అసెంబ్లీ 25 పార్లమెంటు స్థానాలకు సంబంధించి బరిలో ఉన్న అభ్యర్థులందరికీ కూడా మినహాయింపు ఇస్తూ ఏపీ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. జూన్ 5వ తేదీ ఉదయం 10 గంటల వరకు కూడా ఎవరిని పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో పాటుగా ఏ అభ్యర్థిని కూడా అరెస్టు చేయొద్దని చెప్పి కూడా కీలకమైన ఆదేశాలు జారీ చేశారు. తిరిగి జూన్ 6వ తేదీన ఈ కేసుని విచారిస్తామని చెప్పి హైకోర్టు తన మధ్యంతర ఉత్తర్వులు అయితే పేర్కొనడం జరిగింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా సంబంధించి కూడా అభ్యర్థులకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ ముగిసే వరకు ప్రతి అభ్యర్థిని పూర్తి స్థాయిలో కూడా గమనిస్తూ నిఘా పెట్టాలని చెప్పి కూడా ఎన్నికల సంఘానికైతే హైకోర్టు ఒక సూచన చేసింది. అలాగే ఎవరైతే ఈ కేసులకు సంబంధించి సాక్షులు ఉన్నారో సాక్షుల్ని బెదిరింపులకు పాల్పడకూడదు, అలాగే సాక్షులని ప్రలోభాలకు గురి చేయకూడదని చెప్పి కూడా హైకోర్టు అభ్యర్థులకైతే ఒక హెచ్చరికనైతే జారీ చేసింది. సో ఓవరాల్గా చూసుకుంటే ఏదైతే రాష్ట్రంలో ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులందరికీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో పాటుగా మిగిలిన అభ్యర్థులందరికీ కూడా ఓటర్నిస్తూ కూడా ఏపీ హైకోర్టు కొద్దిసేపటి క్రితం అయితే తన మధ్యంతర తీర్పునైతే వెలువరించింది. తిరిగి ఈ కేసుని 6వ తేదీకి వాయిదా వేస్తూ కూడా నిర్ణయం తీసుకుంది. అలాగే ఏదైతే ఈవీఎంలకు సంబంధించి కానీ ఎలక్షన్ కేసులకు సంబంధించి కానీ అభ్యర్థులతో పాటు మిగిలిన కార్యకర్తలు నేతలు ఎవరైనా ఉంటే వారికి సంబంధించి కూడా ఈ నెల 30వ తేదీన పూర్తి స్థాయిలో విచారణ చేపడతామని చెప్పి హైకోర్టు తన తీర్పులో అయితే వెలువరించిన పరిస్థితి కనిపించింది. సో ఓవరాల్గా చూసుకుంటే ఏదైతే ఈవీఎం ధ్వంసం చేసిన కేసుకు సంబంధించి కూడా మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఒక ఊరట లభించిందని కూడా ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి కోసం ఆయన కోసం 6 బృందాలకు ఏర్పడి తమిళనాడులో 2 బృందాలు, హైదరాబాదులో 3 బృందాలు, మరొక వైపు పల్నాడులో 2 బృందాలు కూడా ఆయన కోసం గత 2 రోజులుగా కూడా గాలింపు చర్యలు చేపడుతున్న పరిస్థితి కనిపిస్తామని ప్రసన్న. థ్యాంక్ యూ శివ. For more videos like this, subscribe Big TV channel.